వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఈ వీడియోలో డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్ అనేవి గ్రో అవుతున్నాయి. ఇంతకుముందు డేటా సెంటర్ కెరీర్స్ ఇన్ని వేలల్లో ఉండే కాదు. జస్ట్ ఇప్పుడు మీరు నౌకరీలోకి వెళ్ళి డేటా సెంటర్ జాబ్స్ అని కొడితే నియర్లీ 50,000 అబోవ్ జాబ్స్ వస్తున్నాయి. సో అసలు డేటా సెంటర్ జాబ్స్ అంటే ఏంటి, డేటా సెంటర్ జాబ్స్లో ఫ్రెషర్కి శాలరీ ప్యాకేజెస్ ఎంత ఉంటాయి, అసలు డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి అంటే రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ ఏం కావాలి, అసలు డేటా సెంటర్ సైడ్ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు కోర్స్ చేయడానికి 100 days రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అసలు డేటా సెంటర్లో ఉండేటటువంటి డిఫరెంట్ కెరీర్ రోల్స్ ఏమున్నాయి, అసలు డేటా సెంటర్ జాబ్స్కి ఫ్యూచర్ గ్రోత్ ఏముంటుంది, అలాగే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కోడింగ్ లేకుండా ఐటీ ఫీల్డ్లో కెరీర్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే డేటా సెంటర్ ఇండస్ట్రీ అనేది ఒక పవర్ఫుల్ ఆప్షన్ అనే మనం చెప్పొచ్చు. మనం ప్రతిరోజు యూజ్ చేసే గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, బ్యాంకింగ్ యాప్స్, ఏఐ టూల్స్ ఇవన్నీ రన్ అయ్యే ప్లేస్ డేటా సెంటర్. మనం ఎండ్ యూజర్గా వాటిని వాడుతున్నాం కానీ బట్ అవన్నీ రన్ అయ్యేది డేటా సెంటర్లో. ప్రపంచంలో ఉన్న అన్ని డిజిటల్ సర్వీసెస్ వెనకాల ఒక అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దాని పేరే డేటా సెంటర్. సో చాలా మందికి అసలు డేటా సెంటర్ గురించి తెలియదు కాబట్టి అసలు డేటా సెంటర్ అంటే ఒక హై సెక్యూరిటీ ఫెసిలిటీ. ఇది ఇందులో థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, స్టోరేజ్ డివైజెస్ అండ్ నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఉంటాయి. సో ఈ సర్వర్స్లో కంపెనీస్ తమ డేటాని స్టోర్ చేస్తాయి. అది వెబ్సైట్స్ కావచ్చు, మొబైల్ యాప్స్ కావచ్చు, క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, ఏఐ మోడల్స్ కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ రన్ అయ్యేది డేటా సెంటర్లో. చిన్న ఉదాహరణ చూద్దాం మనం. మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో ప్లే చేస్తే ఆ వీడియో డేటా ఒక సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ సర్వర్ ఉండే బిల్డింగ్ పేరే డేటా సెంటర్. అంటే డేటా సెంటర్ బేసికల్గా ఇంటర్నెట్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది. డేటా సెంటర్ జాబ్స్ అనేవి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. సో ఈ డేటా సెంటర్ జాబ్స్ చేసేవాళ్ళు మెయిన్గా వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయటం, నెట్వర్క్ కేబుల్స్ కనెక్ట్ చేయటం, సర్వర్ హెల్త్ మానిటరింగ్, హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్, పవర్ సప్లై మానిటరింగ్, కూలింగ్ సిస్టమ్స్ మానిటరింగ్, సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. ఎగ్జాంపుల్, ఒక సర్వర్ సడన్గా డౌన్ అయితే డేటా సెంటర్ ఇంజనీర్ ఏం చేయాలంటే అసలు ఇష్యూ ఏంటనేది ఐడెంటిఫై చేసి హార్డ్వేర్ని రీప్లేస్ చేసి సర్వర్ని రీస్టార్ట్ చేయాలి. అందుకే జనరల్గా డేటా సెంటర్ జాబ్స్ అనేవి వెరీ క్రిటికల్ ఫర్ బిజినెస్ ఆపరేషన్స్. సరే, ఒక 5 points మనం డిస్కస్ చేద్దాం. డేటా సెంటర్ కెరీర్ ఆప్షన్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఒకటి, హ్యూజ్ గ్లోబల్ డిమాండ్. ఇవాళ ఎవ్రీ కంపెనీని డేటా స్టోరేజ్ అండ్ కంప్యూటింగ్ పవర్. మీరు అమెజాన్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, థౌజండ్స్ ఆఫ్ న్యూ డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తారు. నేను యాక్చువల్గా అసలు ఈ డేటా సెంటర్ కెరీర్ గురించి స్టడీ చేయకముందు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్లో ఏ ఓపెనింగ్స్ ఉన్నాయని నేను చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయింది ఏంటి అంటే, డేటా సెంటర్ మేనేజర్, డేటా సెంటర్ ఆర్కిటెక్ట్, డేటా సెంటర్ ఆపరేషన్స్ ఇంజనీర్, డేటా సెంటర్ సెక్యూరిటీ ఇంజనీర్, డేటా సెంటర్ ఆటోమేషన్ ఇంజనీర్, ఇలా డేటా సెంటర్ టెక్నీషియన్, ఇలా చాలా రకాల డేటా సెంటర్ జాబ్స్ అనేవి ఈ టాప్ కంపెనీస్ హైర్ చేస్తుంది. ఒకటి, ఖచ్చితంగా డేటా సెంటర్స్ కి వచ్చే 5 years లో బూమింగ్ చాలా పెరుగుతుంది. సో సెకండ్ పాయింట్, డేటా సెంటర్ అనేది ఐటీలోకి ఎంటర్ అవడానికి లెస్ కోడింగ్ తో ఒక ఈజీ ఆప్షన్. సో జనరల్ గా ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఆ జాబ్స్లో హెవీ కోడింగ్ స్కిల్స్ ఉంటాయి. బట్ డేటా సెంటర్ జాబ్స్లో హార్డ్వేర్ రావాలి, నెట్వర్కింగ్ రావాలి, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ తెలియాలి. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఐటీ కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్లకు ఈ డేటా సెంటర్ జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ కెరీర్ గ్రోత్. మీరు డేటా సెంటర్ కెరీర్లోకి ఎంటర్ అయితే తర్వాత స్టెప్లో క్లౌడ్ ఇంజనీరింగ్ మూవ్ అవ్వచ్చు, డెవాప్స్కి మూవ్ అవ్వచ్చు, సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ మూవ్ అవ్వచ్చు. సో డేటా సెంటర్ జాబ్స్ నుంచే మూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డేటా సెంటర్ జాబ్స్ అనేవి గ్లోబల్గా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. యుఎస్లో కానీ, యూరోప్లో కానీ, మిడిల్ ఈస్ట్లో కానీ, సింగపూర్లో కానీ, ఇండియాలో కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ జాబ్స్కి అప్లై చేయడం కూడా ఈజీ. సో డేటా సెంటర్ జాబ్స్ అనేవి ఇండియాకి మాత్రమో లేకపోతే యుఎస్కు పరిమితమైనవి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డేటా సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సో దానికి ఎగ్జాంపులే గూగుల్ కంపెనీ అనౌన్స్ డేటా సెంటర్, హ్యూజ్ మ్యాసివ్ డేటా సెంటర్స్ ఇన్ వైజాగ్. తర్వాత లాంగ్ టర్మ్ జాబ్ స్టెబిలిటీ మనం తీసుకుంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ అయినటువంటి ఏఐ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, వీటన్నిటికీ కూడా మ్యాసివ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి వచ్చే 20 to 30 years అనేవి డేటా సెంటర్ కెరీర్ చూస్ చేసుకున్న వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇకపోతే శాలరీ ప్యాకేజెస్ చూస్తే ఫ్రెషర్ కి 3 lakhs నుంచి 6 lakhs ఇస్తున్నారు. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 6 నుంచి 12 lakhs ఇస్తున్నారు. 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 12 lakhs నుంచి 20 lakhs per annum ఇస్తున్నారు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 20 lakhs per annum to 35 lakhs per annum వరకు ప్లస్ ఉన్నాయి. ఇంకా మీరు డేటా సెంటర్ కి, క్లౌడ్
క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాడ్ చేసుకుని ఏఐని యాడ్ చేసుకుంటే ఇంకా కెరీర్ గ్రోత్ కానీ ప్యాకేజెస్ కానీ ఎక్కువ ఉంటాయి. ఇకపోతే డేటా సెంటర్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ఎంట్రీ లెవెల్లో డేటా సెంటర్ టెక్నీషియన్, ఎన్ఓసి ఇంజనీర్, ఐటీ సపోర్ట్ ఇంజనీర్, సర్వర్ సపోర్ట్ ఇంజనీర్. మిడ్ లెవెల్లో డేటా సెంటర్ ఇంజనీర్, నెట్వర్క్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. అడ్వాన్స్డ్ రోల్స్లో క్లౌడ్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సో మీరు ఒకవేళ డేటా సెంటర్ టెక్నీషియన్గా స్టార్ట్ అయితే డేటా సెంటర్ టెక్నీషియన్ నుంచి డేటా సెంటర్ ఇంజనీర్కి ప్రమోట్ అవుతారు, నెట్వర్క్ సిస్టమ్ ఇంజనీర్కి ప్రమోట్ అవుతారు, క్లౌడ్ ఇంజనీర్కి ప్రమోట్ అవుతారు, తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. ఇలా మీరు కెరీర్ పాత్రను డిజైన్ చేసుకోవచ్చు. ఇకపోతే డేటా సెంటర్ జాబ్స్లో మీకు సక్సెస్ అవ్వడానికి కావాల్సిన స్కిల్స్ వచ్చేటప్పటికి నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ తెలియాలి, అలాగే సర్వర్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలియాలి, వర్చువలైజేషన్ తెలియాలి, క్లౌడ్ బేసిక్స్ తెలియాలి, ఏఐ టూల్స్ బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇందులో డేటా సెంటర్ సైడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు కొన్ని యూస్ఫుల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో యూస్ఫుల్ సర్టిఫికేషన్స్లో బిగినర్ లెవెల్లో చూసుకుంటే మీకు CCNA కానీ, RHCSA కానీ, CCNP కానీ, అడ్వాన్స్డ్ లెవెల్లో RHCE కానీ, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కానీ ఇలాంటి సర్టిఫికేషన్ చేస్తే బాగుంటుంది. ఇకపోతే డేటా సెంటర్ జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు ఒక 100 days రోడ్ మ్యాప్ మీకు ఇస్తాను. అంటే phase 1 తీసుకుందాం మనం. ఒక 100 daysలో ఫస్ట్ 20 daysని phase 1 అనుకుంటే ఈ phase 1లో ఫండమెంటల్స్ నేర్చుకోండి. కంప్యూటర్ హార్డ్వేర్ బేసిక్స్ కానీ, నెట్వర్కింగ్ బేసిక్స్ కానీ, లైనెక్స్ బేసిక్ కమాండ్స్ కానీ. ఇక్కడ బేసిక్ ఏంటంటే అసలు హౌ సర్వర్స్ అండ్ హౌ నెట్వర్క్స్ వర్క్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది. అదే phase 2కి వచ్చేటప్పటికి సో నెట్వర్కింగ్, డీప్ లెర్నింగ్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, సో TCP/IP ప్రోటోకాల్ కానీ, సబ్నెట్టింగ్ కానీ, రూటింగ్ కానీ, స్విచ్చింగ్ కానీ, ఇవన్నీ కూడా ఈవెన్ సో సిస్కో ప్యాకెట్ ట్రేసర్తో కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఆ డెప్త్ నేర్చుకుంటే డే 21 నుంచి డే 50 వరకు phase 2 ఉంటుంది. phase 3 వచ్చేటప్పటికి డే 51 నుంచి డే 75 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్ అంటాం. అంటే సర్వర్ ఇన్స్టలేషన్, RAID కాన్ఫిగరేషన్, వర్చువలైజేషన్, VMware. సో మీరు వర్చువల్ మెషిన్స్ని కానీ క్రియేట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ స్కిల్. phase 4 వచ్చేటప్పటికి సో డే 76 to 100 ఇది జాబ్ ప్రిపరేషన్ స్టేజ్ అని చెప్పొచ్చు. సో లెర్న్ AWS బేసిక్స్, బిల్డ్ రెజ్యూమ్, అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవటం, నౌకరీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవటం. సో ఇక్కడ మీరు డేటా సెంటర్ టెక్నీషియన్ రోల్కి కానీ, NOC ఇంజనీర్కి కానీ, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్కి కానీ ఈజీగా అప్లై చేయొచ్చు. అలాగే సో ఇట్లా 100 daysలోనే మీరు ఈజీగా డేటా సెంటర్ జాబ్ కొట్టడం అనేది, డేటా సెంటర్ సంబంధించినటువంటి జాబ్స్కి వెళ్ళడం అనేది చాలా ఈజీ అని చెప్పొచ్చు. సో కంపెనీస్ హైరింగ్ డేటా సెంటర్ ఇంజనీర్స్, ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తున్నాయి అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అరాకిల్, NTT డేటా, సో కంట్రోల్-S డేటా సెంటర్స్, రిలయన్స్ జియో డేటా సెంటర్స్. అలాగే జాబ్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు ఇలాంటి చోట్ల జాబ్స్ ఉంటున్నాయి. అయితే డేటా సెంటర్ జాబ్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. రియాలిటీ చెప్తాను. ఇక్కడ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇది 24/7 జాబ్. ఇది ఆన్ కాల్ సపోర్ట్, 24/7 జాబ్ ఆన్ కాల్ సపోర్ట్ ఉంటుంది. హై రెస్పాన్సిబుల్ జాబ్ ఇది. సమ్ టైమ్స్ ఫిజికల్ వర్క్ అంటే సర్వర్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, మీరే క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో సమ్ టైమ్స్ ఫిజికల్ వర్క్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, సో అట్లాగే అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి హై డిమాండ్ కెరీర్ ఉంటుంది, స్టేబుల్ జాబ్ మార్కెట్ ఉంటుంది, ఈజీ టు ఎంటర్ ఇన్ టు ఐటీ. అలాగే క్లౌడ్ సైడ్ వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాగా కూడా ఉంటుంది. సో ఎవరైనా లెస్ కోడింగ్ స్కిల్స్తో ఈజీగా ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫ్యూచరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా సెంటర్ జాబ్స్ గ్రో అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కెరీర్ని మనం రికమెండ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో మీరు ఐటీలోకి వెళ్ళాలి, డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు, అసలు మీకు ఐటీ నాలెడ్జ్ కానీ కోడింగ్ నాలెడ్జ్ కానీ లేదు అనుకున్నప్పుడు సో డెఫినెట్ గా డేటా సెంటర్ జాబ్స్ అనేవి వన్ ఆఫ్ ద గుడ్ కెరీర్ పాత్ అని నేను చెప్పొచ్చు. సో ఎవరైనా డేటా సెంటర్ కెరీర్ పాత్స్ కి వెళ్ళాలి అనుకుంటుంటే ఎలా వెళ్ళాలి, డేటా సెంటర్ కెరీర్ పాత్స్ లో ఎన్ని టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అసలు ఎలా కోర్స్ నేర్చుకోవాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని నాతో మాట్లాడొచ్చు.